ఈ వీడియోలో షాకింగ్ అండ్ షేకింగ్ అప్డేట్స్ నేను చెప్పబోతున్నాను. అందుకే పిల్లలు దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఒపీనియన్‌కి బలంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఉంటది మై రివ్యూస్ అఫీషియల్ అని. అక్కడ ఆల్రెడీ పెట్టేసాను. ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. ఫాలో చేయండి. గట్టిగా ఉంటాయి అప్డేట్‌లు. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. ఈ వీడియోలో రకరకాల సెగ్మెంట్లు మనం కవర్ చేయబోతున్నాం. ఒకటి కెప్టెన్సీ టాస్క్. అందులో అసలు ఆ టాస్క్ ఏంటి? ఎవరు విన్ అయ్యారు? రెండోది వచ్చేసరికి సాటర్డే షూట్ అప్డేట్. బేసిక్‌గా రేపు జరగాలి కదా! రేపు జరగదు. రేపు దసరా షూట్ ఉంటది. అంటే దసరా ఎపిసోడ్ కోసం లాంగ్ షూట్. ఈరోజు సాటర్డే జరగాల్సిన షూట్ ఈరోజు జరుగుతుంది. 2:30కి స్టార్ట్ అవుతది. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎళ్తున్నారు. సో అప్డేట్‌లన్నీ ఫాస్ట్‌గా వస్తాయి. అందుకే గట్టిగా మన ఛానెల్ మీద కన్నేసి ఉంచండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మీద కన్నేసి ఉంచండి. ఎందుకంటే వీడియో కంటే ముందు అక్కడ పెట్టేస్తాను. మై రివ్యూస్ అఫీషియల్. ఒక 9600, 9700 మంది ఉంటారు. బ్లూ టిక్ ఉంటది. ఓకేనా? ఎళ్లి ఫాలో కొట్టండి. అప్డేట్‌లు ఈరోజు వరదలా పారుతాయన్నమాట. ఇంకోటి ఓటింగ్ అనాలిసిస్ గురించి క్లియర్‌గా చెప్తా. మోస్ట్‌లీ ఇదే జరగబోతుంది. రాసి పెట్టుకోండి. 2 జరగబోతున్నాయి మోస్ట్‌లీ. క్లియర్‌గా చెప్తా. షార్ట్ అండ్ స్వీట్. లెస్ దెన్ 8 మినిట్స్ ఉంటది. మామూలుగా ఉండదు. సో కెప్టెన్సీ అప్డేట్ ఏందిరా అంటే మీకు ఐడియా ఉంటది. చాలా సీజన్స్‌లో ఉంటది. జాకెట్ ఏసుకుంటారు. దానికి బాల్‌లు పెట్టి కొడతారు. జాకెట్‌కి బాల్ అంటుకుంటాయి కదా! ఆ టాస్క్ చిన్న ట్విస్ట్ ఏందిరా అంటే బేసిక్‌గా ఎవరికి తక్కువ బాల్లుంటాయో ఆళ్ళు విన్నర్ కదా! రౌండ్ వైస్. ఇది అలా కాదు. ఎవరికైతే ఎక్కువ బాల్లుంటాయో వాళ్ళు విన్నర్ ఫర్ ఎ చేంజ్. సో ఎవరికైతే ఎక్కువ మద్దతు వస్తదో, ఎవరికి సపోర్ట్ వస్తదో వాళ్ళకి ఆబ్వియస్‌గా ఎక్కువ బాల్లుంటాయి. సపోర్ట్ లేనోళ్ళకి కొట్టరు కదా! అలా ఎవరికి సపోర్ట్ ఉండదు? ఆల్రెడీ కెప్టెన్ డెమోన్ పవన్ సపోర్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ డెమోన్ పవన్ ఎగిరిపోయాడు. అలా ఒక్కొక్కళ్ళు ఎగిరిపోతూ ఉంటారన్నమాట. డెమోన్ పవన్, సంజన, తనూజ, రితు. లాస్ట్‌లో ఓవరాల్‌గా ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు మిగులుతారు. సో మిగిలిన తర్వాత విన్నర్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అవుతాడు. ఇమాన్యుయల్‌కి ఎక్కువ గుద్దినట్టు ఉన్నారు. సో కాన్సెప్ట్ నాకేమనిపించిందంటే ప్రతిసారి ఇమాన్యుయల్ దగ్గర వరకు వచ్చి పోతున్నాడు. చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. అండ్ నిఖితా గారి నుంచి వచ్చిన ఇన్పుట్ల ప్రకారం ఇమాన్యుయల్ స్ట్రాంగ్. సో మనోనితో పెట్టుకోవడం ఎందుకు? అలా అనుకున్నారో ఏమనుకున్నారో టూ ఎర్లీ టు జడ్జ్. బట్ ఇమాన్యుయల్ అయితే అలా కెప్టెన్ అవ్వడం జరిగింది లాస్ట్ వరకు ఉండి. ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ. సో కొన్ని గొడవలు కూడా అయ్యాయని సమాచారం మనం లైవ్‌లో చూద్దాం. సో ఓవరాల్‌గా దీనిపైన మీ స్పందన ఏంటి? ఇమాన్యుయల్ అవ్వడం పైన మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక అప్డేట్. ఇంకోటి సాటర్డే అప్డేట్ చెప్పాను కదా! సాటర్డే ఈరోజు ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. బట్ సీక్రెట్ రూమ్ పెట్టొచ్చేమో. అండ్ కొన్ని క్వెషన్స్ కూడా తీసుకుంటారంట ఆడియన్స్ దగ్గర నుంచి నాగార్జున గారు. సో కొంచెం రొటీన్‌గా భిన్నంగా ఉండబోతుంది ఎపిసోడ్ అండ్ టాక్. సో ఆ అప్డేట్‌లన్నీ నేను చాలా ఫాస్ట్‌గా చెప్తాను. బట్ నాకెందుకో ఎలిమినేషన్ ఈరోజు పెట్టకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా! ఆర్ ట్విస్ట్ కోసం సీక్రెట్ రూమ్ అయినా పెడతారా అనేది. సో ఇవన్నీ నేను చాలా నీట్‌గా క్లియర్‌గా కన్వే చేస్తాను వీడియో రూపంలో గానీ, పోస్ట్‌లో గానీ. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్‌కి వస్తే మనకు తెలిసిందే ఫ్లోరా సైని గారు లేరు. ఎందుకంటే ఆమెకి ఇమ్యూనిటీ వచ్చింది. సో ఆమె నీట్‌గా అస్సాం ట్రైన్ నుంచి దూరంగా ఉన్నారు. అస్సాం ట్రైన్ కన్నా ముందు తెలుసు కదా! రాముకే ఓట్లు వస్తున్నాయి. అది రాము టాలెంట్ కాదు. ఈ కామనర్స్ మీద ఉన్న హేట్రెడ్ క్రాస్ ఓటింగ్ హెల్ప్ అయ్యి రాముకి ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే పెద్దగా ఓటింగ్ పడట్లేదంట ఈ వారం అది. సో రాము గారు సేఫు. మాస్కన్నీ కూడా ఆల్మోస్ట్ సేము. ఆ మాస్కన్నీ కూడా ఏమి విపరీతమైన ఓట్లు ఏమి పడట్లేదు. గుడ్ల మెల్ల వీళ్ళతో పోలిస్తే బెటరు. రితు చౌదరి, ప్రియా, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. మన ఛానల్‌లో నేను పోలింగ్ పెట్టా. మన ఛానల్‌లో యూట్యూబ్ ఛానల్ మై రివ్యూస్‌లో చూడండి. మినిమమ్ 1,00,000 పోల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా గట్టిగా పోల్ అయింది. 4 lakhs, 5 lakhs, 6 lakhs అని. సో దట్ మనకు వెర్డిక్ట్ అర్థమవుతుంది పబ్లిక్ పల్స్ ఎలా ఉంటదని. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్‌ని మ్యానిపులేట్ చేయలేరు. ఈ తరహాలో ఈ స్థాయిలో మ్యానిపులేట్ చేయరు. కొన్ని లక్షలు ఖర్చు అవుతాయన్నమాట. సో అక్కడ వెర్డిక్ట్ క్లియర్‌గా వచ్చింది. ఏందిరా అంటే ప్రియాకి యునానిమస్ గుద్దేశారు. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి వెళ్ళి పోల్ చెక్అవుట్ చేయండి. కింద కొంచెం స్క్రోల్ చేస్తే మీకు కనబడుతుంది. 2,00,000 ఓట్లలో ప్రియా గారి హూ విల్ ఎలిమినేట్ దిస్ వీక్ అంటే ప్రియా గారికి ఎంత ఓటు వచ్చింది, ఎంత పర్సెంట్ ఓట్లు వచ్చిందో నేను చెప్పను. మీరు వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ఓటింగ్ ప్రకారంగా చూస్తే ప్రియా గారు ఎలిమినేట్ అవ్వడానికి వెరీ 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 హై ఛాన్స్. 99.99% ఈ వారం ప్రియా గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. దానికి ఎవిడెంట్‌గా రీప్లేస్‌మెంట్‌గానే ఇంకొక అమ్మాయిని అందులో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అగ్ని పరీక్ష కంటెస్టెంట్ అయిన దివ్య నిఖితా గారిని తెచ్చారు. సో దట్ ఆ బ్యాలెన్స్ వస్తది. ఆ రీప్లేస్‌మెంట్ వస్తదని. ఆ డాట్‌ని మీరు ఈజీగా కనెక్ట్ చేసుకున్నా కూడా ప్రియా గారు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటారు. కానీ ఇక్కడ పాపం ఆ నెగెటివ్ థింగ్ ఏందిరా అంటే ప్రియా గారు మిగిలిన 2 వారాలతో పోలిస్తే ఈ వారం చాలా బెటర్. ఈ వారం ఆమె ప్రవర్తన పోనీ నిజంగా మారారో, అబద్ధంగా మారారో పక్కన పెడితే ఆమె ప్రవర్తన బానే ఉంది. ఆమె తీరు బానే ఉంది.
సంజనాకి శ్రీజకి ఇష్యూ అయిన తర్వాత కూడా ఆమె చాలా ఏమంటారు మంచిగా రియాక్ట్ అయ్యారు. అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం మనిషి చేంజ్ అవుతున్నారు. దరిద్రం ఏంట్రా అంటే చేంజ్ అయిన టైంలో ఆమె ఎలిమినేట్ అవ్వబోతున్నారు యాజ్ పర్ ఓటింగ్ ప్రాసెస్. లేదు అలా వద్దు ఆమెను ఉంచాలి అనుకుంటే అప్పుడు రితు చౌదరి ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే రితు చౌదరి కూడా తక్కువ ఓట్లు వస్తున్నాయి. పులిహోర కంటెంట్ కావాలంటే రితు చౌదరి అవసరం లేదు. నెక్స్ట్ మన రమ్యక్క వస్తుంది, ఇంకొంతమంది వస్తున్నారు, వాళ్ళతో కూడా అన్నీళ్ళు కలుపుకుంటారు. కాబట్టి రితు చౌదరి గారిని కూడా పంపడానికి హై ఛాన్స్ ఉంది. అండ్ బయట కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె ఇంట్లో కంటే అక్కడ ఉంటేనే బెటర్ అనుకునే డెసిషన్కి వచ్చారనుకోండి, రితు చౌదరి గారు వెళ్ళిపోతారు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. కానీ వస్తున్న సమాచారం ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండదు. నెక్స్ట్ వీక్ దాని తర్వాత వారాలు ఇవన్నీ ఉంటాయి. ఈ వారం ఒక ఎలిమినేషన్ పెట్టి ఇంకొకరిని సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అలా సీక్రెట్ రూమ్ పెడితే ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళడానికి 99.99% మన కళ్యాణ్ పెడతారు అని టాక్. కానీ నా టాక్ ఏందిరా అంటే కళ్యాణ్ అన్నని సీక్రెట్ రూమ్లో పెడితే ఆయనలో ఏమైనా మార్పు వస్తుందా? ఆయన రూమ్లో నుంచి వీళ్ళందరినీ చూసిన తర్వాత అయినా మారుతాడా? మారి బయటకు వచ్చి అశ్వత్థామ 2.0 లాగా మనోడు కళ్యాణ్ 2.0 అని చెప్పి కొంచెం ఈ అమ్మాయిల వ్యాపారాల నుంచి దూరంగా వెళ్ళి ఆల్ఫా మెల్లాగా గేమ్ ఆడతాడా? లేకపోతే సీక్రెట్ రూము కాన్సెప్ట్ బొక్క పెట్టేసి సేమ్ అదే పులిహోర కంటిన్యూ చేస్తాడనేది చూడాలి. బట్ సమాచారం ప్రకారం సీక్రెట్ రూమ్ ఉండొచ్చు అంటున్నారు ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ. బట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్కు, ఈరోజు షూట్లో ఏం జరుగుతుంది? ఒకరోజు ముందుకు తీసుకెళ్లారు, రేపు దసరా షూట్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఏముంటుందో ఎవరికి తెలియదు. బట్ క్రేజీగా ఉండబోతుంది అని చెప్పి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా తెలిసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి. సో అది ఇప్పుడు గెస్ వర్క్ కాకుండా 2:30 to 4:32 లేపేస్తారు ఇదంతా. ఆ 4:30కి మీకు షార్ప్ 4:30 to 5కి వీడియో కంటే ముందు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేస్తాను ఏం జరిగింది యాస్టేజ్. అది వీడియో రూపంలో 5:30కి డీటెయిల్గా పెడతాను. సో ఏదైనా జరగవచ్చు. నేను చెప్పబోయేది ఒకటే, స్టిల్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి, 12 వరకు ఓపెన్ అయి ఉంటాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓట్లు వేసుకొనే వెళ్ళండి. ఫోన్ కాల్ కానీ హాట్స్టార్లో కానీ ఓట్లు వేసుకోండి. హోప్ వదులుకోకండి. చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. అలా జరిగింది కాబట్టి ఫ్లోరా సైని గారు సేవ్ అవుతున్నారు. సో ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఓట్లు అయితే వేయండి. డబుల్ ఎలిమినేషన్ అయితే 99.99% ఉండదు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. మోస్ట్లీ ప్రియా ఆర్ రితు చౌదరి చుట్టూరేనే ఉంటుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ మళ్ళీ చెప్తుంది కదా, అలాంటి ఏమేమి చేయాలనుకుంటే కళ్యాణ్ అన్నీని సీక్రెట్ రూమ్లో పెట్టడానికి హై ఛాన్స్ ఉంది. అండ్ కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్పాను కదా, ఆ టాస్క్లో ఇమాన్యుల్ విన్ అయ్యారు. దానిపైన మీ స్పందన ఏంటో తెలియజేయండి. అండ్ ఇంకేముండిపోతుంది, వైల్డ్ కార్డ్స్ చెప్పా కదా, వైల్డ్ కార్డ్స్ ఆఫ్టర్ 5 weeks వస్తారు. వాళ్ళని రాయల్ కార్డ్స్ అంటారు. యాజ్ ఆఫ్ నో 5 కన్ఫర్మ్ అయ్యారు. అప్డేట్ కూడా అక్కడ పెట్టాను. ఇంకొక 2 యాడ్ అవుతారు. అది అయ్యాక కంప్లీట్ వీడియో చేస్తాను. మీకు లాస్ట్ టైం చెప్పానో లేదో కావ్య అని చెప్పాను కదా, నిఖిల్ ఎక్స్ సంథింగ్, ఆమె 99.99% వస్తున్నారు. ఆమెను కావాలని తెస్తున్నారు తనూజ కాంపిటీషన్ కోసం. ఆమె వచ్చిన తర్వాత తనూజ గారి గ్రాఫ్ ఎలా ఉంటుంది, తనూజ గారి ఆట ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరూ కలిసి ఆడతారా కొట్టుకొని ఆడతారా అనేది కూడా చూడాలి. అండ్ అమర్దీప్ది వచ్చేసరికి 100% ఇంకా సైన్ అవ్వలేదు. బట్ ఆయన రావడానికి హై ఛాన్స్ ఉంది. కొంతమంది అంటున్నారు వ్యూస్ కోసం అలా చెప్తున్నారు. వ్యూస్ కోసం కదా, సోర్స్ అదే. అండ్ అక్కడ జరుగుతున్న పనులు కూడా అలానే ఉన్నాయి. కాంక్రీట్గా నేను వచ్చేసాడు అగ్రిమెంట్ సైన్ అయిపోయింది అని తెలియగానే ఆ విషయం కూడా చెప్తే అగ్రిమెంట్ సైన్ అయిపోయింది. ఇంకా అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళలేదు. బట్ ఒక్కరిది గుర్తుపెట్టుకోండి అండ్ ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. అమర్దీప్ వస్తే రాయల్ కార్డ్స్తో రాడు, వేరేగా సెపరేట్ ఎంట్రీ ఉండబోతుంది. అండ్ అది కూడా రాయల్ కార్డ్స్ కంటే ముందు రాబోతున్నాడు, ఒక సోలో ఎంట్రీ. అది కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు, ఆ బేసిస్లో వస్తారు. కావాలంటే ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీరు అడగొచ్చు నన్ను. అది ఓవరాల్గా అప్డేట్స్. మీకు ఏమనిపించిందో మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ ప్రోమో అనాలిసిస్లో లైవ్ అప్డేట్లు ఈరోజు చదువు కూడా వేస్తాం. మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.